సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీని 70% ఐమాక్స్ కెమెరాలోనే తెరకెక్కించే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఆల్మోస్ట్ యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఆ కెమెరాలోనే బంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1750 ఐమాక్స్ థియేటర్స్ లో ఐమాక్స్ 3D వర్షన్ ని కూడా రిలీజ్ చేయించబోతున్నాడు. అయితే ఈ విషయంలో మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ టీమ్ కి రాజమౌళి సజెస్ట్ చేశాడో లేదంటే వీళ్లే ఓ నిర్ణయానికి వచ్చారో కానీ ఐమాక్స్ పని పడుతున్నారు. 120 కిలోల బరువుండే ఐమాక్స్ కెమెరాతో భారీ సీన్లను రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ ఐమాక్స్ కెమెరా ఇండియాకు వచ్చింది. టెక్నికల్ గా చూస్తే రాజమౌళి కంటే ఐమాక్స్ ని ముందే వాడిన టీమ్ గా డ్రాగన్ కే క్రెడిట్ దక్కాలి, కానీ దక్కేలా లేదు. ఎందుకు? ఇంతకీ ఈ కెమెరాని వాడేందుకు ఎవరు సాహసించరెందుకు? మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ వచ్చే నెల 20న తారక్ బర్త్డే సందర్భంగా టైటిల్ మోషన్ టీజర్ తో పాటు 55 సెకండ్ల ప్రోమోని కూడా వదలబోతున్నారని తెలుస్తుంది. సర్ప్రైజ్ రెడీ అవుతుంది. అయితే ఈలోపు మరో మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ రివీల్ అయింది. అదే ఐమాక్స్ కెమెరాతో ఈ సినిమాను తెరకెక్కించబోవటం. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలోనే ఐమాక్స్ కెమెరా వాడేందుకు ఆర్డర్ ఇచ్చాడు రాజమౌళి. కాకపోతే ఫైట్ సీన్లు లేదంటే భారీ గ్రాఫిక్స్ అవసరమైన సీన్లలోనే ఐమాక్స్ ని వాడబోతున్నారట. సో ఆ సీన్ల షూటింగ్ టైంలో ఐమాక్స్ కెమెరాను వాడే అవకాశం ఉంది. దానికి అంతా సిద్ధమైంది. కానీ ఈలోపే డ్రాగన్ టీం రంగంలోకి దిగింది. ఐమాక్స్ కెమెరాతో ఫైట్ సీన్లు తెరకెక్కించేందుకు సిద్ధమైంది. 120 కిలోల బరువుండే ఐమాక్స్ కెమెరా ఆల్రెడీ మంగళూరుకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అక్కడే డ్రాగన్ ఫైట్ సీక్వెన్స్ ని మంగళూరు పోర్ట్లో వేసిన సెట్లో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అసలు ఏంటి ఐమాక్స్ కెమెరా? దీంతో ఎందుకు ఇంతవరకు మరి ఏ ఇండియన్ డైరెక్టర్ సినిమా తీయలేదు? అంత కష్టమా? అంత ఖరీదైన వ్యవహారమా? అంటే ఇందులో చాలా నిజాలున్నాయి. హాలీవుడ్లోనే ఐమాక్స్ కెమెరాతో తీసేందుకు అంత ఈజీగా ఎవరూ సాహసించరు. ఏదో టెంట్, స్పైడర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్, మొన్న మధ్య ట్రెండ్ సెట్ చేసిన ఓపెన్ హైమర్ బయోపిక్ లాంటి వాటికే ఈ కెమెరా వాడారు. దీన్ని ఎందుకు అందరూ రేర్గా వాడతారంటే, ఒకటి 120 కిలోలపైన బరువుండే కెమెరా కావడంతో ట్రైప్యాడ్ షాట్లకే దీన్ని వాడటం కుదురుతుంది. ట్రాలీ, క్రెయిన్, రన్నింగ్ షాట్లకు వాడటం చాలా కష్టం. అంతేకాకుండా ఇది డిజిటల్ కెమెరా కాదు. రీల్ ఖర్చయిపోతూనే ఉంటుంది. సింగిల్ రీల్ కేన్ ఖర్చు పోల్చితే మిగతా సినిమాలకు అర్రీ కెమెరానే కొనేయచ్చు. సో బరువు వల్ల వాడటం, ఖర్చు వల్ల దీంతో సినిమా తీయటం కష్టం. కానీ ఐమాక్స్ థియేటర్లో 3D వెర్షన్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఈ కెమెరానే వాడాలి. సో అలాంటి మూవీలకే ఈ కెమెరా వాడే ఛాన్స్ ఉంది. అయితే డ్రాగన్లో హిమాలయాల్లో ఫైట్ సీన్లు ఉండటం వల్ల ఈ కెమెరాని వాడాలనుకుంటున్నారట. అలా అని వీళ్లే ఆర్డర్ ఇచ్చిన కెమెరా కాదది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కోసం తెప్పించిన కెమెరాను వాళ్ళు వాడేలోపు ఫైట్ సీన్కి డ్రాగన్ టీం వాడబోతోందట. ఇది రాజమౌళి సలహా మేరకే జరుగుతోందని తెలుస్తోంది. సో అందుకే ఐమాక్స్ కెమెరాతో ఫస్ట్ తెరకెక్కుతున్న మూవీ డ్రాగనే అయినా SSMB 29కే ఆ రికార్డు దక్కుతుంది.